మున్సిపల్ ఎన్నికలు దొరల పాలనకు చరమగీతం పాడే సెమీఫైనల్స్ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని చెప్పారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి గెలుస్తామంటున్న మంత్రి పొంగులేటితో ఖదీర్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా కొత్తగూడెం జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు నడుస్తూ ఉంది. ఇప్పటికే తన నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉన్న కారణంగా ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్నారు. అనేక మంది ఇక్కడి కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. చాలా ఉత్సాహభరితంగా ఈ ప్రచార కార్యక్రమం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలు చేస్తున్నామనే దాని గురించి మంత్రి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి మనతో ఉన్నారు. మంత్రి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 11వ తారీఖు జరుగు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా గెలిపిస్తున్నారు. దాంట్లో భాగం నా పాలేరు నియోజకవర్గంలోని ఎదుల్లాపురంలో 32 డివిజన్లు ఉన్నాయి. 32కు 32 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఏది ఏమైనా 10 సంవత్సరాల పాలనలో ఆనాటి దొరల పాలనకి తల తన్నే విధంగా ఇవాళ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేదవాడికి అందిస్తున్నాం. దీని ఫలితాలు గ్రామ పంచాయతీల్లో అద్భుతంగా మొన్నొచ్చాయి. రేపు అర్బన్లో కూడా అద్భుత ఫలితాలు రానున్నాయి. రెబల్స్ విషయంలో ఎలాంటి బుజ్జగింపులు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా పొత్తుల వ్యవహారం కూడా కొన్ని చోట్ల తేలలేదు. వాటికి సంబంధించిన వ్యవహారాన్ని ఏ విధంగా క్రియాశీలకంగా మీరు మీదేసుకొని పనిచేస్తున్నారు? రెబల్స్ అన్నదానికంటే ఎవరైతే ప్రజలతో మమేకంగా ఉండి ప్రజలలో కలిసిమెలిసి ఉన్నారో అటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఈనాడిస్తుంది. ఇక పొత్తుల విషయం అంటారా, కలిసి వచ్చే ప్రతి వారిని ఈ కాంగ్రెస్ పార్టీ డోర్ ఎప్పుడు తీసే ఉంటుంది. గొంతెమ్మ కోరికలు కోరకుండా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో విధంగానే కలుపుకొని పోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఏం చెప్తారు, ప్రత్యర్థి పార్టీకి ఏం చెప్తారు? ప్రత్యర్థి పార్టీ ఆ దొర మాజీ మంత్రి ఒకరు అన్నారు, ఇది సెమీఫైనల్స్ అని. ఇది సెమీఫైనల్స్ గానే కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. ఈ సెమీఫైనల్స్ లో మరి ఓడిపోతే ఏందో వారు చెప్పాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తారు. సర్పంచ్ ఎన్నికలు సంబంధించి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించిన సమన్వయం ఏ విధంగా? తప్పకుండా అద్భుత ఫలితాలు వస్తాయి. అద్భుత ఫలితాలు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయడంకా మోగించబోతోంది. ఎవరు కూడా ప్రత్యర్థులు తమకు ఉండబోరు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.